హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ మనీ విత్ మనీ. మనీ టాక్స్, దిస్ మనీ విల్ ఎక్స్ప్లెయిన్. సో ఈరోజు మనం తీసుకున్న టాపిక్ వచ్చేసి బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది మ్యూచువల్ ఫండ్ ఫంక్షనాలిటీ. సో మ్యూచువల్ ఫండ్ అనేది ఎలా వర్క్ అవుతుంది, ఒక ఇన్వెస్టర్కి ఎలా దాని నుంచి రిటర్న్స్ వస్తాయి, అసలు అది ఎలా వర్క్ అవుతుంది అనేది మన ఈరోజు మెయిన్ టాపిక్. డిస్క్లైమర్ ఏంటి అని అంటే, ఈ ఏదైతే వీడియో ఉందో అది ప్యూర్లీ ఎవరైతే బిగినర్స్ లైక్ దే డోంట్ హ్యావ్ ఏ బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది మ్యూచువల్ ఫండ్ వరకు మాత్రమే ఈ వీడియో అనేది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో లెట్స్ బిగిన్ అవర్ మెయిన్ టాపిక్, మ్యూచువల్ ఫండ్. ఇప్పుడు ఒక ఇన్వెస్టర్ ఉన్నాడు. ఇన్వెస్టర్ మ్యూచువల్ ఫండ్ని ఆప్ట్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి అని అంటే, మ్యూచువల్ ఫండ్ అనేది ఒక ప్రొఫెషనల్ టీమ్ ద్వారా హ్యాండిల్ అయ్యే ఫండ్ అనమాట. అక్కడ ఏం చేస్తారు అని అంటే, ఎన్ నెంబర్ ఆఫ్ ఇన్వెస్టర్స్ నుంచి దే విల్ కలెక్ట్ ది మనీ, దే విల్ పూల్ ది మనీ. ఆ మనీని అంతా కూడా కలెక్ట్ చేసి లైక్ ఎక్స్ నుంచి ఒక 10,000, వై నుంచి ఒక సడన్ అమౌంట్, ఎక్స్వైజెడ్ అట్లా అంటే చాలా బల్క్ అమౌంట్ వాళ్ళు కలెక్ట్ చేసుకొని ఆ అమౌంట్ని వాళ్ళు ఏదైతే మనకి ప్రిస్క్రైబ్డ్ మన మ్యూచువల్ ఫండ్లో ఏదైతే మనం ఇన్వెస్ట్ చేసే టైంలో స్కీమ్లో ఎక్స్ప్లెయిన్ చేశారో ఆ ప్రకారంగా వాళ్ళు ఆ ఫండ్ని ఇన్వెస్ట్ చేస్తుంటారనమాట. ఫర్ సే ఒక 60% ఈక్విటీ అంటే స్టాక్ మార్కెట్లో, ఒక 40%లో కొంత అమౌంట్ బాండ్స్, కొంత అమౌంట్ డిబెంచర్స్. అట్లా మనకి ఏదైతే కమిట్మెంట్ వాళ్ళు రిస్క్ ఫ్రీ అసెట్లో ఇంత, డెట్లో ఇంత, ఈక్విటీలో ఇంత అని మెన్షన్ చేస్తారో ఆ రకంగా ప్రొఫెషనల్ టీం అనేది మన ఫండ్ అంతటిని కలెక్ట్ చేసి మనకి ఫండ్ ఇచ్చినందుకు గాను మనకి యూనిట్స్ అలొకేట్ చేస్తారనమాట. ఆ యూనిట్స్ అంటే ఏంటి, దాన్ని ఏ క్యాలిక్యులేషన్ బేసిస్లో తీసుకుంటారు ఏంటి అనేది మనం రాబోయే వీడియోస్లో మాట్లాడుకుందాం. ఆ అమౌంట్ని వాళ్ళు ప్రొఫెషనల్ టీం అనేది తీసుకొని ఆ అమౌంట్స్ని వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు కొన్ని ఫండ్స్లలో. మనకి ఏదైతే కమిట్మెంట్ ఇచ్చారో అట్లాంటి ఒక స్టాక్ మార్కెట్లో కావచ్చు కొంత కొంత వాళ్ళు ఇన్వెస్ట్ చేసి దాని నుంచి వచ్చిన రిటర్న్స్ని మళ్ళీ రిటర్న్ వాళ్ళు తీసుకొని ఆ రిటర్న్స్ని మనకి అకార్డింగ్లీ మన యూనిట్స్ వైజ్గా వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తారనమాట. ఈ విధంగా మ్యూచువల్ ఫండ్ అనేది రన్ అవుతుంది. ఇక్కడ ఏంటి అని అంటే, ఎందుకు ప్రొఫెషనల్ దగ్గరికి వెళ్ళాలి, ఎందుకు మేమే డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేసుకోవద్దు ఆ సడన్ అమౌంట్ ఇందులో, సడన్ అమౌంట్ ఇందులో అని అంటే, మనం ఏంటి అని అంటే మనకున్న నాలెడ్జ్ అనేది కొంచెం లిమిటెడ్ యాక్సెస్ ఉంటుంది మనకి డాటా. అండ్ మనకి కొంచెం ఎమోషనల్గా మనం కొన్నిసార్లు రాంగ్ డిసిషన్ తీసుకొని ఉంటాం. లైక్ ఈ స్టాక్ పెరుగుతుంది అని ఒక బజ్ వచ్చినప్పుడు ఇమీడియట్గా వెళ్ళి ఆ స్టాక్లో పెట్టడం కానీ, లేదు ఒక నెగిటివ్ రాగానే మనం ఇమీడియట్గా దాని నుంచి విత్డ్రా అవ్వడం కానీ, ఇట్లాంటి కొన్ని మిస్టేక్స్ జరుగుతుంటాయి అనమాట ఇన్వెస్టర్స్ అది ఇండివిజువల్గా డిసిషన్ తీసుకున్నప్పుడు. అదే ఒకవేళ మనం ఒక ప్రొఫెషనల్ టీమ్ని నమ్మామనుకోండి, వాళ్ళు డే టు డే బేసిస్లో దే విల్ డూ లాట్ ఆఫ్ అనాలిసిస్. మనకి స్టాక్ మార్కెట్లో కావచ్చు, బయట ఉన్న ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఉన్న మార్కెట్లో కావచ్చు, దే విల్ డూ వెరీ ఇన్ డీటెయిల్ రీసెర్చ్. సో వాళ్ళ దగ్గర ఉన్న డేటా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. మన మనీని కూడా చాలా ప్రొఫెషనల్గా వాళ్ళు హ్యాండిల్ చేస్తారు. అప్పుడు ఏమవుతుంది, మన రిస్క్ అనేది మిటిగేట్ అవుతుంది, మనం లాస్ అయ్యే రిస్క్ అనేది కొద్ది వరకు మినిమల్ అవుతుంది, అండ్ మన రిటర్న్స్ కూడా ఆప్టిమమ్ అవుతాయి. ఎందుకు, దే విల్ మేక్ షూర్ దట్ మన ఇన్వెస్ట్మెంట్ అనేది సేఫ్గా ఉంది, ప్లస్ ప్రాపర్ రిటర్న్స్ వాళ్ళు ఏదైతే మనకి కమిట్మెంట్ ఇచ్చారో ఆ ప్రకారంగానే మ్యూచువల్ ఫండ్ అనేది రన్ అవుతుంది అన్న ఒక అష్యూరెన్స్తో వాళ్ళు ముందుకు వెళ్తారు. కాబట్టి మనం మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయడం అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్ అనమాట. మీకు మ్యూచువల్ ఫండ్ గురించి ఇంకేదైనా డౌట్స్ ఉన్నా, ఏదైనా క్వైరీస్ ఉన్నా, ప్లీజ్ మెన్షన్ ఇన్ ది కమెంట్ బాక్స్. మా టీం దాన్ని రివ్యూ చేస్తాం, మనం దాన్ని ఖచ్చితంగా రిజాల్వ్ చేద్దాం. సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ కొరకు మీరు మా ఛానల్ని ఫాలో అవ్వండి, ఆ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, సో దట్ మా వీడియోస్ అన్ని మీకు వస్తాయి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ ఎంకరేజింగ్ అస్. సైనింగ్ ఆఫ్.